నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. సిఐడి విచారణకు వస్తానని చెప్పినటువంటి విజయసాయిరెడ్డి లాస్ట్ మినిట్లో డుమ్మా కొట్టారు. అయితే 18వ తారీఖు రమ్మంటే ఆయన 17వ తారీఖే వస్తానని, ఇప్పుడు నేను విచారణకు రాలేను, టైం కుదిరినప్పుడు వస్తానని చెప్పడంతో ఇటు సిఐడి అధికారులు కూడా షాక్ గురవుతున్నట్టు తెలుస్తోంది. మరి గతంలో కూడా మనం చూసాము, ఆయన వేరే కేసులో విచారణకు హాజరై లిక్కర్ స్కామ్ గురించి మొత్తం వివరాలు బయటపెట్టి రాజ్ కసిరెడ్డి గురించి కూడా చెప్పిన నేపథ్యంలో మరోసారి కూడా నన్ను విచారణకు పిలవండి, నేను సహకరిస్తాను అన్నారు. మరి అలాంటి ఆయన ఇప్పుడు విచారణకు రాకపోవడాన్ని, లాస్ట్ మినిట్లో డుమ్మా కొట్టాన్ని ఎలా చూడొచ్చు, అసలు ఎందుకు ఆయన విచారణకు హాజరు కాలేదు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం అండి. నమస్తే లత గారు, విజయసాయిరెడ్డి గారు అసలు మద్యం స్కామ్ ప్రస్తావన లేకుండా ఆయన సీపోర్టు కేసులో విచారణకు హాజరయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా మీడియా ముందు మద్యం స్కామ్ గురించి చెప్పడం, రాజ్ కసిరెడ్డి దీంట్లో కర్త కర్మ అని క్రియ చెప్పడం, ఈసారి ఈ కేసులో నన్ను పిలిచినా కూడా నేను విచారణకు వస్తాను, అన్ని వివరాలు ఇస్తానని కూడా చెప్పారు. ఇక అందులో భాగంగానే ఆయన ఒకరోజు ముందుగానే వస్తున్నారేమో విచారణకు. సో ఆయన విచారణలో ఎలాంటి విషయాలు చెప్తారు, ఎవరెవరు అరెస్ట్ ఉండబోతున్నాయి అని ఉత్కంఠ అయితే నెలకొంది. అయితే లాస్ట్ మినిట్లో ఆయన నేను విచారణకు రాను అని సిఐడి అధికారులకు చెప్పారు అంటున్నారు. సో ఎందుకు ఆయన ఇలా హాజరు కాకపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఎందుకు ఆయన ఈ పని చేశారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఇప్పటి సంబంధం కాదు. అంటే చాలా క్రైముల్లో కానివ్వండి, అంటే ఆర్థిక నేరంలో వాళ్ళిద్దరికీ పాలు పంచుకున్న వాళ్ళే ఇద్దరు కలిసి. సో కొన్ని కేసుల్లో A1 A2గా కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్ కొన్ని లక్షల కోట్లతో సంబంధించింది. సో దీనిలో విషయాలు బయట వస్తే చాలామంది, అంటే చాలా వరకు వైసీపీ నాయకులందరూ ఊచలు లెక్క పెట్టాల్సిన టైం వచ్చినట్టే. సో దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేయటానికి సన్నద్ధులు అయిపోయారు. అంటే ఏమైనా చేస్తారు కదా, ఆయనకి అడ్డు వస్తే ఏమైనా చేయొచ్చు. సో బెదిరించారేమో, ఆయన మీద ఒత్తిడి ఉందేమో, అలాంటివి జరుగుంటాయి కదా. సో ఫ్యామిలీ తరపున ఏమైనా ఒత్తిడి కల్పించారా, ఏమైనా చేస్తామని బెదిరించారా, సో ఆయన ఇంకొంచెం టైం తీసుకుందామనే ఆలోచన ఎందుకు వచ్చింది. సో నేను ముందే ఏది కావాలన్నా చెప్తానని ఆయనే చెప్పాడు. ఆయన ప్రెస్ ముందుకు వచ్చి నేను అన్నీ చెప్తానని చెప్పాడు. నాకు అవకాశం వస్తే చెప్తానన్న వ్యక్తి ఈ రోజున ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు? అదేమంటే ఇప్పటికిప్పుడు నేను వస్తాను అని అంటే సిట్ అధికారుల దగ్గరికి ఎలా కుదురుతుంది, ఈరోజు వస్తాను అని అంటే ఎందుకోసం భయపడుతున్నారు అనేది కూడా చెప్తే బాగుంటుంది. ఎవరు ఒత్తిడి చేశారు, ఎవరు భయపెడుతున్నారు అది కూడా చెప్తే బాగుంటుంది. లేకుంటే ఈయన కూడా కలిసి చేశారు, వాళ్ళందరూ కలిసి ఒకటే పని చేస్తున్నారు, అందరూ తప్పించుకోవటానికి చేస్తున్నారు అన్నట్టే అర్థం వస్తుంది కదా. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అటెండ్ అవ్వకపోతే రేపు పొద్దున అరెస్ట్ చేసినా చేస్తారు. సో ఎందుకని ఈయన వచ్చి విజయసాయిరెడ్డి గారు వెళ్ళి కలవలేదు అని అంటే కేసు అయితే ఆగిపోదు కదా. దాని ప్రాసెస్ అంటూ తనకు ఉంటుంది. వాళ్ళు కస్టడీలోకి తీసుకొని విచారిస్తారేమో. ఈయన ఇలాగే ప్రొలాంగ్ చేయటము, నాకు కుదరదు, నేను రాను, ఇలాంటి చెప్పడానికి ఎన్ని రోజులు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వాళ్ళు పిలవలేదు, ఓన్లీ విచారణకే పిలిచారు. విచారణకి పిలిచినప్పుడు వెళ్తే సరిపోతుంది. సో ఆయన ఇట్లాగే ఇంకా పలుమార్లు కానీ పెండింగ్ చేశారనుకోండి, అప్పుడు అరెస్ట్ చేసి మళ్ళీ విచారిస్తారేమో, ఈ అవకాశం కూడా ఉంటుందేమో. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారికి కూడా నోటీసులు వెళ్ళాయి. సో ఆయన రేపు వెళ్ళాలి. సో ఆయన వెళ్తే ఆయన ఏం చెప్తాడు? ఇప్పుడు అంటే ఓపెన్గా తెలిసిపోయిన తర్వాత ఎవరు ఏం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారు అనేది ఉంటుంది అందరికీ. తెలియనంత వరకు ఏదో అబద్ధం చెప్పినా చెల్లుబాటుతుందేమో, కానీ అన్నీ ఓపెన్గా తెలిసిపోయాయి. దీనిలో ఇప్పుడు ఎవరి పేర్లు బయట వస్తాయి? మిథున్ రెడ్డి గారు మొత్తం ఆయన మీదే వేసుకుంటాడా, ఆయన ఎవరి మీదైనా చెప్తాడా? ఇక్కడ అది కూడా ఒకటి ఉంటుంది. ఇంకా జిల్లాలకి ఇప్పుడు ఒక జిల్లాకే మిథున్ రెడ్డి గారు అని అంటే మిగతా జిల్లాల్లో ఎవరు, అవి కూడా బయట రావాల్సింది ఉంది. దీనికంతా ఫైనల్ సెటిల్మెంట్ ఎక్కడికి వెళ్తుంది ఈ అమౌంట్ అంతా? సో ఇవన్నీ తరలించిన అమౌంట్లు అంతా ఎక్కడ ఉన్నాయి? ఇండియా ఉందా, ఇండియాలో దాటిచ్చేసారా? ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. విజయసాయిరెడ్డి గారు ప్రజలందరూ కూడా అనుకున్నారు చెప్తాడేమో, వస్తానని ఆయనే బహిరంగ చెప్పాడు కాబట్టి, నేను అవకాశం వచ్చినప్పుడు నేను అన్ని నిజాలు చెప్తానని చెప్పాడు కాబట్టి ఏదో చెప్తారేమో అని అనుకున్నారు. కానీ ఆయన భయపడుతున్నాడా, లేకుంటే దీనిలో నుంచి ఆయన వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడా అనేది అది కూడా తొందరలోనే తెలిసిపోతుంది. ఆయన రానన్నంత మాత్రాన కేసు క్లోజ్ అయ్యేది ఏం లేదు కదా. అండ్ ముఖ్యంగా కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఆయన పోలీసులకి దొరకలేదు. అండ్ మిథున్ రెడ్డి గారు అలా వెళ్ళే అవకాశం లేదు. మరి ఎంక్వైరీలో ఆయన న్యాయవాదుల ముందు నన్ను ఎంక్వైరీ చేయాలి అని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళి పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. సో మరి అంటే ఎంక్వైరీలో నిజాలు చెప్పకపోతే ఎందుకు ఆయన భయపడుతూ ఉన్నారు? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి దొరకలేదు. సో విజయసాయిరెడ్డి అన్న విచారణకు వెళితే అసలు ఎక్కువ మొత్తం డబ్బు ఎక్కడికి చేరింది, అందులో కింగ్ పిన్ ఎవరు అన్న విషయాలు తెలుస్తుంది. ఆ
ఆల్మోస్ట్ బయటకు వస్తాయి అనుకుంటే ఇప్పుడు ఈయన హ్యాండ్ ఇచ్చారు. సో విచారణకు వెళ్ళిన వారు ఎవరు కూడా సరిగ్గా సహకరించినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఆయన అరెస్ట్ అయితే ఉండదు, విజయసాయిరెడ్డి గారు సాక్షిగా పిలిచారు కాబట్టి. అండ్ కుటుంబం నుంచి కూడా ఒత్తిడి ఉంది. దీంట్లో వివరాలు చెప్తే నీకు ప్రాణహాని ఉంది అని చెప్పి కూడా బెదిరింపులు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి ఆయన కొంత టైం తీసుకొనైనా వెళ్ళే అవకాశం ఉంటుందా? ఒకవేళ ఆయన వెళ్ళని పక్షంలో మీరు అన్నట్టు విజయసాయిరెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఇప్పుడు ఎవరైనా సరే ఒక టైం వరకు వెయిట్ చేస్తారు. 1-2 మాటలు ఆయన చెప్పాడు, ఆయన నాకు పని ఉండి రాలేకపోతున్నానని చెప్పాడు, సరే ఇంకొక వాయిదా ఇస్తారు. దాని తర్వాత అయితే ఈయన నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఆయన వెళ్ళకపోతే, ఆయన వెళ్తే విచారించి పంపుతారు. సో ఇంకోటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఈరోజు దేశం దాటిపోయాడా అనే డౌట్ కూడా వస్తుంది. దాటిచ్చి కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఇంత పెద్ద స్కాముల్లో ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా అది వాళ్ళకే వస్తుంది, చుట్టుకుంటుంది అని తెలిసినప్పుడు ఆయన దేశం దాటిచ్చారేమో. అది కూడా ఒక రకంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ ముందే తీసుకున్నారా లేకుండా ఉంటే ఆయన ఎట్లాగైనా బయట వెళ్ళాలనుకుంటే శ్రీలంక వరకు వెళ్ళినా ఇక్కడ బయట చిన్న చిన్న దీవులకి వెళ్ళిపోతే అక్కడ నుంచి వెళ్ళిపోవటం అనేది ఈజీ. సో అలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగాయా లేదంటే ఇది వీళ్ళే దాచిపెట్టాలి. ఇప్పుడు దీని వెనకాలంతా ఎవరుండి నడిపిస్తున్నారో వాళ్ళే ఆయన దాచే ప్రయత్నం కూడా చేసి ఉంటారు. ఆయన కనపడకుండా కానివ్వండి, ఆయన అటెండ్ అవ్వనివ్వకుండా కానివ్వండి. ఎందుకంటే వాళ్ళ పేర్లు బయట వస్తాయి కాబట్టి వాళ్ళే దాస్తారు. ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగే ఉంటుంది. కసిరెడ్డి రాజు ఇన్ని రోజులు నార్మల్గా అయితే ఇన్ని రోజులు హైడ్ అవ్వటం అనేది కష్టంగానే ఉంటుంది. ఇది పెద్దవాళ్ళ హస్తం ఉంది కాబట్టే ఇన్ని రోజులు పడుతుంది. వాళ్ళని రానివ్వకుండా వాళ్ళ మీడియాకి కానీ ఎక్కడ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయనివ్వకుండా కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే పెద్దవాళ్ళ హస్తంతోనే ఇది జరుగుతూ ఉంది. సో ఆయన హైడ్ చేసింది అయితే మేబీ జగన్మోహన్ రెడ్డి గారే అయ్యి ఉండొచ్చు. ఆయన ఏం చెప్తే అవే వాళ్ళు ఆచరిస్తున్నారేమో. విజయసాయిరెడ్డి గారు అందుకే భయపడ్డారేమో. అంటే భయపెట్టినట్టే ఉంది. మనకి ఇక్కడ క్లియర్ కట్గా అనిపిస్తుంది. మొన్నటి వరకు వస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు రానంటున్నారంటేనే అర్థమవుతుంది. సో ఆయన్ని భయపెట్టినట్టే ఉన్నారు. సో ఇవన్నీ ఛేదించి ఆయన బయట వస్తాడా? మిథున్ రెడ్డి అయినా రేపు విచారణకు వస్తారంటారా? ఆయన కూడా మిథున్ రెడ్డి గారిని భయపెడితే భయపడే వ్యక్తులు ఏం కాదు వాళ్ళు. మిగతా వాళ్ళ కథ వేరు. మిథున్ రెడ్డి అంటే పెద్దిరెడ్డి గారి కొడుకు కాబట్టి ఆయన భయపెడితే భయపడే వ్యక్తి ఏమీ కాదు కాబట్టి ఒకవేళ మేబీ ఆయన వచ్చి అప్రూవల్గా మారినా ఆశ్చర్యపోవాల్సింది పని లేదు. ఎందుకంటే వేరే పార్టీ ప్లాట్ఫామ్లు వాళ్ళు ఆల్రెడీ ఎత్తుక్కుంటున్నారు అనేది అయితే తెలిసిన విషయమే. సో వాళ్ళు మాకు సంబంధం లేదని చెప్తూ వేరే వాళ్ళ మీద అయినా నెట్టేసే ప్రయత్నం చేస్తారేమో కదా. జరిగిన దీన్ని ఎవరి మీదకో ఒకళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తారు. వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తే భయపడిపోయే వాళ్ళైతే కాదు. ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఏదైనా వాళ్ళలో సెట్ అవ్వచ్చేమో కానీ బెదిరిస్తే భయపడే మనస్తత్వాలు అయితే పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీకి కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత సాహసం అయితే వాళ్ళ విషయంలో చేయకపోవచ్చు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.